హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. పండు మిరపకాయలు ఇంకా సీజన్ అయిపోయింది కదండి, దొరకట్లేదు కదా. ఎక్కడైనా దొరికితే కనుక మీరు పండు మిరపకాయ పచ్చడి పెట్టుకోలేకపోయినా, లేదంటే ఇంకేమైనా కాంబినేషన్ పండు మిరపకాయతో చేసుకోలేకపోయినా, ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఏ పచ్చడితోనైతే పెట్టాలనుకుంటున్నారో కాంబినేషను, దాంతో ఇది మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. వీటిని కొద్దిగా ఉప్పు వేసిన నీళ్ళలో శుభ్రంగా కడిగి తొడియాలు తీయకుండా ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద. తొడియాలు తీస్తే కనుక మిరపకాయ లోపలికి వాటర్ వెళ్ళిపోయి పాడైపోతుంది అనమాట మిరపకాయ తొక్కు అనేది. ఇప్పుడు వీటికున్న తొడుములన్నీ తీసేసి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ముక్కల్లా ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు ఈజీగా నలిగిపోతుంది కాబట్టి రోలు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చండి, గ్రైండర్లోనన్నా వేసుకోవచ్చు. నేను మిక్సీలోనే పడుతున్నాను. ఈ మిక్సీలో మనం తీసుకునే మొత్తం కూడా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా కూడా అవసరం లేదు, కొద్దిగా బరక్గా పట్టుకోండి. ఇలా చేసి పెట్టుకున్నది చేపల పులుసులో కానీ చికెన్ కర్రీలో కానీ మీరు ఏదైనా కూరల్లో వేసుకున్నా కూడా ఈ పండు మిరపకాయల గ్రేవీ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇది ఒకసారి మీరు చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు ఈ గ్రేవీ చూసారు కదండి, పండు మిరపకాయ తొక్కు అనమాట ఇది. ఈ తొక్కుని ఉసిరికాయతో కానీ చింతకాయతో కానీ చింతపండుతో కానీ మీకు ఎలా కావాలంటే అలా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవడానికి మనం ఏమేమి కలుపుకోవాలో చూసేద్దామా. దీంట్లోకి కేజీకి ఒక పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకోండి, లేదంటే కల్లుప్పు వేసుకోండి. నేను కల్లుప్పు వేసాను. కల్లుప్పు అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా ఈ కొలతలతోనే కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిగిలిన కల్లుప్పుని ఇందులో వేసి కలిపేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఈ వీడియోలో నేను పసుపు వేయడం మర్చిపోయాను, నేను తర్వాత మిక్స్ చేసుకున్నాను. ఇంతేనండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 ఇయర్ పాటు వాడుకోవచ్చు. చేపల పులుసులోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ కూడా చేయండి. పండు మిరపకాయ తొక్కుని ఇలా సంవత్సరం అంతా నిల్వ చేసుకునే పద్ధతి మీకు కనుక తెలుసుంటే, ఇంకా వేరే ప్రాసెస్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం అది కూడా ఫాలో అవుతాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం కొన్ని ఏంటంటే మనం సంవత్సరం అంతా నిల్వ ఉండేలా పెట్టుకుంటే మనకి రుచికి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. దీంతో టమాటా కాంబినేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. పండు మిరపకాయలతో చేసే కాంబినేషన్స్ రోటి పచ్చళ్ళు అయితే ఇంకా బాగుంటాయి. ఎప్పుడు పండు మిరపకాయలు దొరకవు కదా, మనకు దొరికినప్పుడే ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే అండి, నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఇలా చేసి పెట్టుకునే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అస్తమానం నాకు చేసుకోవడం కుదరదు కదా, అందుకని వీలు దొరికినప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అవే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా యూజ్ అయితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఆగండి, ఒక విషయం మర్చిపోయాను. ఇది మీరు కూరల్లో వేసేటప్పుడు కూరలో ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా. పచ్చళ్ళకు కూడా వేసుకునేటప్పుడు ఉప్పు చూసుకొని కావాలంటే మళ్ళీ ఉప్పు వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.